అందరూ కూడా బైబిల్ తెరిచి యోహాను సువార్త 4:13 చదువుతూ ఉన్నాను. యోహాను సువార్త 4:13. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పికొనును, నేనిచ్చి నీళ్లు త్రాగువాడు ఎల్లప్పుడూ దప్పికొనడు. నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూసి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లును చేదుకొనుటకింత దూరం రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగుగా, యేసు, నీ వెళ్ళి నీ పినిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పినిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితువా నేను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నువ్వు ప్రవర్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లా నేను, అమ్మా, ఒక కాలము వచ్చిచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదైనను యెరూషలేములో అయినను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారము. రక్షణ యూదుల్లో నుండే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చి ఉన్నది. తను ఆరాధించేవారు అట్టువరే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలెనని. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చినని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయనని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆ స్త్రీతో మాట్లాడుట చూసి ఆశ్చర్యపడిరి గాని, నీకేమి కావాలని నేను కానీ ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని కానీ ఎవడనూ అడగలేకపోయాను. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆయన ఎద్దుకు వచ్చి చుండిరి. దేవుడి వాక్యం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవము కలిగిన ప్రభువా, ఈ సమయంలోని కృపా సింహాసనానికి వస్తూ ఉన్నాం. ఓ ప్రభు, ఇప్పటి వరకు పాటల ద్వారా నిన్ను ఆరాధించాం, స్తుతించాం, నిన్ను గణపరిచాం తండ్రి. ఓ దేవ, ఇప్పుడు నీ వాక్య భాగంలోకి వెళ్తూ ఉండగా కొంతసేపు మాతో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభువా. ఏదైనా తోటలో నువ్వు దిగివచ్చి ఆదాము అవ్వలతో మాట్లాడి వారికి ప్రత్యక్షత ఇచ్చి ఓ దేవా నీ యొక్క జీవంలోనికి నడిపించావు తండ్రి. ఈరోజు ఈ సాయంకాల సమయంలో ఓ దేవా నీవు మాతో కూడా ప్రభువును సహవాసం చేసి కొన్ని విషయాలు మాకు తెలియజేసి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. యేసుక్రీస్తు నామంలో ఓ దేవ, ఇక్కడికి వచ్చిన ప్రతి సహోదరి యొక్క హృదయము నీవు దర్శించుదువుగాక. ఓ ప్రతి ఒక్క జీవితంతో నువ్వు మాట్లాడుదువుగాక. ఓ ప్రతి ఒక్కరికి బయలుపాటించుదువుగాక. ఓ దేవును చెప్పావు ప్రభు, కన్నులున్నవాడు చూచునుగాక, చెవులున్నవాడు వినుగాక అని చెప్పావు. ఓ ఆత్మ చెప్పుచున్న మాట ఈరోజు ఇక్కడ కూడి ఉన్న నీ సహోదరులు ఓ నీ ఆత్మలో నుంచి నీ వాక్యమును గ్రహించుదురుగాక. నీకు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభువుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చుందామండి. ప్రభువుని యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. అందరు కూడి వచ్చిన సహోదరులందరికీ కూడా మరొక మారు ప్రభువుని యేసుక్రీస్తు నామములో అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. షాలోమ్ ఆల్ ఆఫ్ యూ. ఈ సమయంలో కొద్దిసేపు మనం వాక్యాన్ని ధ్యానించి మనము ముగించుకుందాం. దేవుడు నడిపించిన కొలది కొన్ని విషయాలు మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. దేవుడు కొంతసేపు మీతో మాట్లాడాలని మీ హృదయాల్లో కూడా ప్రార్థించాలని ప్రభువుని యేసుక్రీస్తు నామములో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. లాస్ట్ వీక్ కొన్ని విషయాలు మీతో ఇక్కడ చెప్పడం జరిగింది. మనం సమరయ స్త్రీ కోసం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సమరయ స్త్రీ క్రీస్తుని ఏ విధంగా కలుసుకుందో, ఆమె జీవితంలో ఎలాంటి ప్రత్యక్షత పొందుకున్నదో, క్రీస్తుని ఏ విధంగా కలుసుకున్నదో కొన్ని విషయాలు లాస్ట్ వీక్లో మనం చూడగలిగాం. దేవుడు చక్కగా అంచెలంచెలుగా కొన్ని విషయాలు మనకు నేర్పించాలని, దేవుడు ఆయన యొక్క వాక్యం ద్వారా మన జీవితాలతో స్పష్టంగా సూటిగా మాట్లాడాలని హృదయపూర్వకంగా మనం ఆశించి దేవునికి గొప్ప ఎక్స్పెక్టేషన్తో ఎదురుచూపుతో మనము ఆయన్ని ఎదుర్కోవాలి. దేవుడు మనకు సహాయం చేయలాగున మీ హృదయాల్లో ప్రార్థించండి. హల్లెలూయా.
చూడండి, ఇక్కడ లాస్ట్ వీక్ మనం సమరయ స్త్రీ కోసం నేర్చుకున్నాం. ఈ సమరయ స్త్రీ ఎవరంటే అటు అన్యులకు ఇటు యూదులకు మధ్యగా పుట్టిన వ్యక్తి ఈమె. సమరయులు ఎవరంటే అన్యులతో యూదులు అక్రమంగా పోయినప్పుడు పుట్టిన వారే సమరయులు. అందుచేత సమరయులు ద్వేషించబడ్డారు, దూషించబడ్డారు, త్రోసివేయబడ్డారు. అణగారిన వర్గాలుగా వారు అప్పట్లో వారిని చూశారు. హల్లెలూయా. ఇప్పుడు మన భారతదేశంలో కుల వివక్ష నడుస్తూ ఉంది. కుల వివక్ష ఎలా ఉన్నదంటే అక్కడ ఎలాగైతే బ్రాహ్మణులు 4 తెగల కింద మారి ఏ విధంగా కింద శూద్రులను పెట్టారో అలాగే ఆ రోజు ఆ యొక్క యూదులు అలాంటి వర్గ వివక్షతో ఆ యొక్క సమరయులను చూసేవారు. హల్లెలూయా. ఆ సమరయులను వాళ్ళు చూసుకుంటూ పోయారు. అయితే అక్కడ ఎప్పుడు కూడా యూదులు సమరయులతో మాట్లాడరు, సంఘర్షణ చేయరు, ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువైపు వెళ్ళరు. వాటి మైలు పడుతుందేమని చెప్పేసి వాళ్ళు పసునీళ్ళు చల్లుకోవడం, స్నానాలు చేయడం, ఎదురొస్తే వెళ్ళకపోవడం, ఇవన్నీ చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి. ఇప్పుడు చాలామంది చూడండి, పిల్లి ఎదురొస్తే వెళ్ళరు, లేకపోతే చాలా ఆచారాలు, నమ్మకాలు, మూఢనమ్మకాలు ఉంటాయి. అలాగే యూదులు కూడా చాలా ఆచారాలు బట్టి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవారు, చాలా వాళ్ళు ఆచారాలు పాటించేవారు. యూదుల్ని ఈ యొక్క సమరయులను చాలా కించపరిచి చాలా అణగారిన వర్గాలుగా చూసేవారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆ నూతి దగ్గరికి వచ్చి ఈ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఈమె ఎందుకు పనికిరాని ఆమె, ఎవరో ఆమెతో మాట్లాడడానికి సాహసం చేయరు. ఎవరో కామవాంఛతో కూడిన వ్యక్తులు తప్ప ఎవరు కూడా వ్యక్తిగతంగా ఆమెతో మాట్లాడడం కానీ, ఆమెను పలకరించడం కానీ, ఆమె యోగక్షేమాలు తెలుసుకోవడం కానీ ఎవరు కూడా చేయరండి. ఎందుకంటే ఆమె చెడ్డశ్రీ, ఆ దేశంలో ఆ యొక్క ఊరిలోనే బాగా ముద్రించబడి ఉందామే. ఆ యొక్క వ్యభిచారి అనే ఒక పేరు ఆమెకుంది, వేశ్య అనే పేరుంది. అందుచేత ఎవరు కూడా ఆమెతో మాట్లాడేవారు కాదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈమె చెడ్డశ్రీ, దేవుని ఈ యొక్క ప్రవర్తన ద్వారా ఆ ఊరిలోనే ఒక చెడ్డ ముద్ర వేసుకుంది. అయితే అక్కడ ఉన్న దేవుని వాక్యం ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఆమె పరిపూర్ణంగా యాకోబు సంఘానికి వెళ్ళి ఒక క్రైస్తవురాలుగా మారి దేవుని యొక్క మూలోపదేశాలను వారు మేము తెలుసుకోవడం మొదలుపెట్టింది. హల్లెలూయా. ప్రపంచానికి ఆమె ఒక చెడ్డ స్త్రీగా కనబడుతుంది, ఒక అణగారిన వర్గంలో పుట్టిన వ్యక్తిగా కనబడుతుంది. కానీ ఆమె యొక్క హృదయంలో, ఆమె జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షత పొందుకొని దేవుని యొక్క రాకడ కోసం ఆమె ఎదురు చూస్తూ ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క విషయాల మీద దృష్టి పెట్టింది ఆమె. ప్రవక్త వచ్చినప్పుడు ఏం చేస్తాడో, మెస్సియా వచ్చినప్పుడు ఏం చేస్తాడో ఈమెకు సరి అయిన అవగాహన ఉన్నది. లాస్ట్ వీక్లో మనం చూసుకున్నాం, చాలా బిషప్లకు తెలియని విషయాలు, రెవరెండ్స్కి తెలియని విషయాలు ఈమె తెలుసుకుంది. ఈమె తెలుసుకుని ఎదురు చూస్తుంది, మెస్సియా వస్తే ఎలా మాట్లాడతాడు, ఏం చేస్తాడు. ఈమెకు ఒక ప్రత్యక్షత ఉంది. హల్లెలూయా. ఈయన ఎప్పుడైతే ఆమెతో మాట్లాడుతున్నాడు, ఈ యొక్క యేసుక్రీస్తు ఆమెతో మాట్లాడుతున్నాడు, ఏమనంటే నీళ్ళు అడిగాడు. నీళ్ళు అడిగితే ఆమె అన్నది, నీకు చేదలేదు కదా అన్నది. అయితే ఇతను అన్నాడు, నేను ఇచ్చి నీళ్ళు తాగితే నువ్వు అసలు ఇప్పుడు దప్పుకోను అన్నాడు. సరే, ఆ నీళ్ళు నాకు కావాలయ్యా, ఆ నీళ్ళు నాకు కావాలి, నేను ప్రతిసారి ఈ అవమానాలు భరించలేకపోతున్నాను నీ నూతుగడికి వచ్చి, ఆ ఇంట్లోనే ఉంటే నీళ్ళే తాగితే నాకు ప్రశాంతంగా ఉంటుంది, నాకు ఆ నీళ్ళు కావాలంది. అయితే వెళ్ళి నీ భర్తను తీసుకురా అన్నాడు. ఆమె అన్నది, నా భర్త లేదంది. నిజమే చెప్పావు, సత్యమే చెప్పావు, కానీ నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు 6వాడు ఉన్నాడు, 6వాడితో నువ్వు వెళ్తున్నావు అని చెప్పేసి ఆయన ఎప్పుడైతే చెప్పాడో వెంటనే సంకలో ఉన్న కొండ కిందడిపోయింది. సంకలో ఉన్న కింద కొండ పడేసి ఆమె అతను ఏమంటుందంటే ఆయన పిలుచుకుని ఆయన ఏమంటుంది, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నువ్వు ప్రవక్తవని గ్రహించుచున్నాను అన్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. లాస్ట్ వీక్లో మనం చూసాం కొన్ని విషయాలు. ప్రవక్త వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే హృదయ రహస్యాలు బయట పెడతాడు. ప్రవక్త తప్ప ఇంకెవ్వరు కూడా హృదయ రహస్యాలు బయట పెట్టలేరని. ఎందుకంటే మనుషులు ఏం ఆలోచిస్తున్నారో, ఏం తలస్తున్నారో ఎవరికి తెలియదు. అది అంతరంగికంగా ఉన్న కార్యం. అది నీ ఆత్మ ఏంటో, నా ఆత్మ ఏంటో ఎవరికి ఎవరు తెలియదు. నువ్వేం ఆలోచిస్తున్నావు నాకు తెలియదు, నేనేం ఆలోచిస్తున్నా నీకు తెలియదు. కానీ ప్రవక్త భూమిపైకి వచ్చినప్పుడు ఆ దేవుని యొక్క ఆత్మతో వివేచించి
అతని అంతరంగంలోనికి వెళ్ళి నువ్వేం ఆలోచిస్తున్నావో ఆయన చెప్పగలడు. నువ్వు దేనికోసం ఆలోచిస్తున్నావో, ఏ ఉద్దేశంతో నువ్వు పరిగెడుతున్నావో, అసలు నీ ఉద్దేశం ఏంటో, నీ లక్ష్యం ఏంటో, అసలు నీలో ఉన్న ఆత్మ ఏమిటో ప్రవక్త పట్టుకోగలడండి. హల్లెలూయా. బైబిల్లో ఉంటుంది, ప్రవక్త యొక్క ఆత్మ ప్రవక్తల స్వాధీనంలో ఉంటుందట. మనుషుల ఆత్మ మనుషుల స్వాధీనంలో ఉండదు. చూడండి, చాలామంది పడుకుంటారు. పడుకున్నప్పుడు, నిద్రపోయినప్పుడు వారి ఆత్మ బయటకు వస్తుందండి. వారి ఆత్మ బయటకు వచ్చి మనం నిద్రపోతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా మన ఆత్మ బయటకు వస్తుంది. మన ఆత్మ బయటకు వచ్చేసి అది విహారయాత్ర చేస్తూ ఉంటుందట. ఆత్మ బయటకు వచ్చి విహారయాత్ర చేస్తుంది. మనకు కొన్ని కళలు వస్తాయి. జంతువులు తరుగుతున్నట్టు, ఒక దెయ్యాలు వచ్చి మీదడిపోతున్నట్టు, లేకపోతే పాములు వస్తున్నట్టు, మృగాలు వస్తున్నట్టు, చాలా చాలా కళలు వస్తూ ఉంటాయి. చాలా విధానాలుగా మనకి కొన్ని ఆరితేరిపోతూ ఉంటాం అన్నమాట. అరణ్యాల్లో పరిగెడుతున్నట్టు, ఎక్కడో లేకపోతే సముద్రం పక్కన ఉన్నట్టు, ఎడారిలో ఉన్నట్టు రకరకాలుగా కళ్ళు వస్తాయి. అప్పుడు మన ఆత్మ ఆల్మోస్ట్ ఆ యొక్క ఆత్మ మనలో ఉండదట. హల్లెలూయా. మన ఆత్మ మనలో ఉండదండి. అది బయటకు వచ్చి విహారయాత్ర చేస్తుంది. సడన్గా వెత్తిన టైంలో, కళ వచ్చే టైంలో కానీ, లేకపోతే ఆ ఆత్మ బయటికి వెళ్ళిన సమయంలో కానీ ఎవరినన్నా టచ్ చేసి కనుక లేపితే వాళ్ళకి అయోమయం అయిపోయి, గందరగోళం అయిపోయి గజిబిజి అయిపోతారండి. ఒక 5 నిమిషాల దాకా వారు తేరుకోరు. ఎందుకంటే అమాంతంగా వారు లేపితే అవి ఎక్కడో ఉన్న ఆత్మ బయట ఉంది కాబట్టి వీళ్ళకి కన్ఫ్యూజ్లోకి వెళ్ళిపోతారు. ఆ ఆత్మ తిరిగి వాళ్ళకి వచ్చే వరకు మేలుకురారు. ఏం జరిగిందంటారు తర్వాత. అంటే మన ఆత్మ మనల్ని విడిచిపెడుతుంది. అప్పుడప్పుడు మన ఆత్మ మనల్ని విడిచిపెడుతుంది, బయటికి వెళ్తూ ఉంటుంది. మనం నిద్రపోతున్నాం. ఆటోమేటిక్గా ఈ కాలమే ప్రవక్త అన్నాడు, నిద్ర అనగా మరణం అన్నాడు. ఆల్మోస్ట్ మనం మరణించి మళ్ళీ తిరిగి లేస్తున్నాం. ఉదయం పునరుద్ధానం జరుగుతుంది. అయితే ఆ కళలు వచ్చినప్పుడు మనం ఏ ఉద్దేశంతో అయితే బాగా ఆలోచించి టెంపటేషన్ తెచ్చుకుని మనం నిద్రపోతున్నాం అనుకోండి, ఆ సమయంలో మనం ఆలోచించిన ఆలోచన ఏదైతే ఆలోచించామో నిద్రపోయేటప్పుడు ఆత్మ బయటకు వచ్చి అంటే నువ్వు ఏదైతే ఆలోచించావో చుట్టూ ఆలోచన దగ్గరికి తిరుగుతుందట. అక్కడ నువ్వు ఎక్కువ ఒత్తిడిగా ప్రెజర్కి ఫీల్ అయిపోయి, భయంకరంగా వేదంతో ఫీల్ అయిపోయి నువ్వు ఎప్పుడైతే నిద్రపోతావో, ఆ నిద్రపోయినప్పుడు ఆత్మ నువ్వు ఏదైతే ఆలోచించావో ఆలోచన దగ్గరికి వెళ్ళిపోయి ఆ ఆత్మ అక్కడ తిరుగుతుందట, అక్కడ సంచారం చేస్తుందట. హల్లెలూయా. అంటే అప్పుడప్పుడు మన ఆత్మలు మనం విడిచిపెడుతూ ఉంటాయి. అప్పుడు మనం కళ్ళకు పొందుకుంటాం, దర్శనాలు పొందుకుంటాం, రకరకాల ఇబ్బందులు పాలవుతూ ఉంటాం అన్నమాట ఆత్మ విడిచిపెట్టినప్పుడు. కానీ వాస్తవంగా మన ఆత్మ మన స్వాధీనంలో ఉండదు. అది ఎటు వెళ్తుందో, ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. ఏమేమి చూస్తుందో, ఎక్కడ చూస్తుందో, కళ్ళు వస్తాయి, భయంకరంగా వస్తాయి. నిద్ర లేచిన తర్వాత ఒక 10 నిమిషాలు గుర్తుంటుంది, 5 నిమిషాలు గుర్తుంటుంది, తర్వాత గుర్తుండవు, మర్చిపోతాం. మనం బాగా ఇబ్బంది పెట్టి అది ఇంకా మనకి కొన్ని కళ్ళు గుర్తుండిపోతాయి, కళ్ళల్లో మెదులుతూ ఉంటాయి, చాలా అభ్యంతరం పెడతా ఉంటాయి, బాధ పెడతా ఉంటాయి. ఇప్పుడు ఇలాగ వచ్చింది ఏంటి, ఏం జరుగుతుంది ఆందోళనకి వెళ్ళిపోతూ ఉంటావు. హల్లెలూయా. అంటే ఆ కళలు కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండకపోవు. 1000 కళ్ళు వస్తే ఒక కళ గుర్తుంటుందేమో. ఆ విధంగా జరుగుతుంది. అంటే మన ఆత్మ మనల్ని విడిచిపెట్టినప్పుడు అది ఎక్కడెక్కడికో ప్రయాణం చేస్తూ ఉంటుంది, మళ్ళీ వచ్చేస్తుంది. మనకు తెలియదు ఆ విషయం. అది ఎక్కడికి వెళ్ళిందో, ఏ మూలకి వెళ్ళిందో, పాతాళం వెళ్ళిందో, పరలోకం వెళ్ళిందో, పరదేశం వెళ్ళిందో మనకు తెలియదు. ఒక అంచనాలకు మనం రాలేం, అర్థం కాదు. కానీ ప్రవక్తల ఆత్మ అలా కాదండి. ప్రవక్తల యొక్క ఆత్మ వారు పాతాళంకి వెళ్ళిన పాతాళం చూసి వస్తారు, పరదేశంలోకి వెళ్ళిన పరదేశం చూసి వస్తారు, పరలోకం వెళ్ళిన పరలోకం చూసి వస్తారు. ఎక్కడికి వెళ్ళినా వారి ఆత్మ వారి స్వాధీనంలో ఉంటుంది కాబట్టి, వారి దేహంలోనే ఉంటుంది కాబట్టి స్పష్టంగా కార్యం చూసి వచ్చి మనకు చెప్తారండి. హల్లెలూయా. ప్రవక్తకనే ఒక మనిషి, సాధారణ మనిషికి డిఫరెన్స్ అది. ఒక సాధారణ మనిషికి ప్రవక్తకి డిఫరెన్స్ అది. ఎందుకు ప్రవక్తని ఎందుకు చెప్తున్నానంటే, ప్రవక్త అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో మెసెంజర్ అని ఉంటుంది. మెసెంజర్ అంటే భవిష్యత్ కాలాన్ని చూసి చెప్పేవాడు, దీర్ఘదర్శి అని ఉంటుంది బైబిల్లో. హల్లెలూయా. అంటే అతను ఏం చేస్తాడంటే నీ ముందు జీవితాన్ని చూసి నీకు భవిష్యత్తులో ఏం జరగబోతుందో, నీ భవిష్యత్తులో నువ్వేం చేయబోతా ఉన్నావో, అసలు నీ ఆత్మ ఏంటో, నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావో, నరకానికి వెళ్తున్నావా, పాతాళానికి వెళ్తున్నావా, నీ జీవితంలో ఏం జరుగుతుంది, అవన్నీ కూడా పూర్తిగా విపులీకరించి పూర్తిగా నీ జీవితాన్ని నీ ముందు పెట్టేవాడే ప్రవక్త. హల్లెలూయా. అందుకే చాలామంది ఏం చేస్తారంటే ఆ నిజమైన ప్రవర్తన దర్శించకుండా, ఆ నిజమైన వాక్యాన్ని దర్శించకుండా
కొంతమంది ఏం చేస్తారంటే ఈ భవిష్యత్తు విషయాలు తెలుసుకోవడం కోసం, వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం చాలామంది చేతి రేఖలు చూపించుకుంటారు, చాలామంది జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తారు, భూత వైద్యుల దగ్గరికి వెళ్తారు, చేతబడి చేసే వ్యక్తుల దగ్గరికి వెళ్తారు, హిప్నటిజం చేసే వ్యక్తి దగ్గరికి వెళ్తారు. ఇలాగ వెళ్ళి వాళ్ళు ఆ ఏ కార్యాలయో చూసుకుని కొంతమంది చిలక జ్యోతిష్కం కూడా చెప్తారు. చిలక జ్యోతిష్కం చెప్పి నీ భవిష్యత్తులో ఎలా జరగబోతుందమ్మా, నీ భవిష్యత్తులో ఎలా జరుగుతుందమ్మా అని చిలక జ్యోతిష్కం కూడా చెప్పి వాళ్ళు ఉంటారు. ఇందులో ఇంచుమించు ఇందులో 4000 రకాల విద్యలు ఉన్నాయి. ఈ యొక్క భవిష్యత్తు చెప్పడానికి 4000 రకాల విద్యలు ఉన్నాయి. ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్క విద్య నేర్చుకుని హిప్నటిజం చేసి కొంతమంది కళ్ళు చూసి చెప్తారు, కొంతమంది నోరు చూసి చెప్తారు, కొంతమంది ముఖం చూసి చెప్తారు, కొంతమంది చేతులు చూసి చెప్తారు, కొంతమంది నక్షత్రం చూసి చెప్తారు. రకరకాలుగా వారి జీవితాలు ఏదో కొంత వారి భవిష్యత్తు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. కానీ పరిపూర్ణంగా వారి ఆత్మ యొక్క భవిష్యత్తు వారికి కూడా తెలియదు. మీరు ఎవరినైనా చెప్పుకోవాలని అడగండి, ఎవరినైనా చెప్పి బాబు ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, ఇలా జరుగుతుందని నీకు చెప్తాడు. అతని భవిష్యత్తు కోసం అడగండి, ఎందుకు అతని భవిష్యత్తు అతనికి తెలియదు. నీ భవిష్యత్తు చెప్పమంటే నీ భవిష్యత్తు అని చెప్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అతని భవిష్యత్తు అతనికి తెలియదు. కానీ ప్రవక్త అలా కాదండి, తన భవిష్యత్తు తెలుసుకుని, తను ఎందుకొరకు వచ్చాడో తెలుసుకుని, తను దేనికోసం మాట్లాడుతున్నాడో తెలుసుకుని, తను దేనికోసం నిలబడ్డాడో తెలుసుకుని నీ భవిష్యత్తు చెప్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రవక్త అని ఎందుకు అంత మాట్లాడుతున్నానంటే, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ప్రవక్త అనగా దేవుని యొక్క ఆత్మను భూమి మీదకి మోసుకొచ్చేవాడు ప్రవక్త ఉన్నాడు. హల్లెలూయా, ఏంటండి? దేవుని యొక్క ఆత్మను భూమి మీదకి మోసుకొచ్చేవాడు ప్రవక్త ఉన్నాడు. అంటే నేరుగా ప్రవక్త భూమిపైకి వస్తున్నాడంటే దేవుడే భూమిపైకి వస్తూ ఉన్నాడని అర్థం. అంటే ప్రవక్త భూమిపైకి వస్తున్నాడంటే నేరుగా దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడని అర్థం. హల్లెలూయా. అందుకే దేవుడు బైబిల్లో మీరు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే మీరు ఎక్కడ చూసినా ప్రవక్తల పేరులే బైబిల్లో లిఖించబడ్డాయి తప్ప వేరొక పేర్లు ఎవరి పేరు, ఏ సంఘమ పేరు అక్కడ రాయబడలేదు. హల్లెలూయా. చూడండి, బైబిల్ ప్రారంభంలో మొట్టమొదటి ప్రవక్తగా భూమి మీదకి వచ్చిన వాడు ఎవరంటే షేతు ఉన్నాడు. ఇప్పుడు మొట్టమొదటిగా షేతుతో ప్రారంభమైన ఆ యొక్క ప్రవక్త విధానం అంచెలంచెలుగా నేర్చుకుంటూ దేవుడు ఒక్కొక్కరిని పంపించుకుంటూ 7వ వాడైన నోవహును దేవుడు పంపించాడు. హల్లెలూయా. 2000 సంవత్సరాలకి ఒక్కడు మేజర్ ప్రాఫిట్ వస్తూ ఉంటాడు అనమాట. కొంచెం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటే కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. నేను దేవుడు కృపను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని మీ ముందు ఉంచాలనుకున్నాను. చాలా జాగ్రత్తగా మీరు పట్టుకుంటే కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. హల్లెలూయా. ప్రతి 2000 సంవత్సరాలకి ఒక మేజర్ ప్రవక్త భూమిపైకి అడుగు పెడతాడు. ఒక భూమిపైకి అడుగు పెట్టి ఈ యొక్క 2000 సంవత్సరాలకి ఎందుకు అడుగు పెడుతున్నారంటే దేవుడు భూమికి 6000 సంవత్సరాలు పెట్టాడండి. ఏంటండి? 6000 సంవత్సరాలు. ఈ 6000 సంవత్సరాలు ఎందుకు పెట్టాడంటే దేవుడు భూమిని 6 రోజులు చేశాడండి. ఎన్ని రోజులు చేశాడు? 6 రోజులు చేశాడు. 6 రోజులు మొదటి రోజు భూమిని నక్షత్రాలన్నింటినీ చేశాడు, 2వ రోజు జంతువులను చేశాడు, 3వ రోజుని అలా చేసుకుంటూ 6వ రోజున మనిషిని చేశాడు. మనిషిని చేసి దేవుడు 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. 7వ రోజున దేవుని యొక్క దినముగా ప్రకటించి, దానిని విశ్రాంతిగా ప్రకటించి, దానిని సబ్బతుగా ప్రకటించి ఆ రోజున దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. అంటే దేవుడు 6 రోజులు సృష్టిని చేశాడంటే బైబిల్లో ఏమని రాయబడిందంటే ఒక్క దినము దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అండి? 1000 సంవత్సరాలు. ఒక్క దినం 1000 సంవత్సరాలు అనమాట. అంటే దేవుని దృష్టిలో 6 రోజులు అంటే భూమి మీద ఎన్ని సంవత్సరాలండి? 6000 సంవత్సరాలు. అది ప్రవక్తల యొక్క సంవత్సరాలు. అవి ప్రవక్తల టైం ఏమో 6000 సంవత్సరాలు, దేవుని టైం ఏమో ఒకరోజు, మన టైం ఏమో కొన్ని 100 సంవత్సరాలు. అవి ఎన్ని ఉంటాయి మనకు తెలియదు. ఈ కాలం మీద ప్రవక్త అన్నాడు, ఆయన కన్నురెప్ప వేసి ఇలా తెరిచేటప్పుడు కంట మన ఆయుష్ అయిపోతుందట. కన్నురెప్ప ఇలా మూసి ఇలా తెరిచి మనమైతే రోజుకి ఎన్నిసార్లు రెప్పలేస్తామండి? చాలాసార్లు రెప్పలేస్తాం. కానీ దేవుడు ఇలా కన్నురెప్ప ఇలా తెరిచి మూసే లోపలికి మనకు ఆయుష్ అయిపోద్దట. అంటే 100 సంవత్సరాలు మినిమం మనకి ఇచ్చాడు అనుకోండి.
ఆయన కనురెప్పిల మూసి తెరిచే అంత టైం ఎంత అంటే 100 సంవత్సరాలు. అంటే మన ఆయుసు ఆయన రెప్ప మూసి తెరిచే అంత ఆయుసు ఉంది. అందుకే మనుషుడికి ఏమంటాడంటే యోగు భక్తుడు బెత్తుడంత ఆయుష్ ఇచ్చామన్నాడు. ఎంతండి? బెత్తుడంత ఆయుసు. దీన్ని పట్టుకుని మనిషి విర్రవీగిపోతాడు. ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు ఎవరికి తెలియదు, ఎప్పుడు పోతాడు ఎవరికి తెలియదు. కానీ దీన్ని చూసుకునే చాలా బిగ్ పెద్ద పెద్ద ప్రణాళికలు వేస్తూ ఉంటారు. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుని దృష్టిలో 6000 సంవత్సరాలు, ప్రవక్తల దృష్టిలో 6000 సంవత్సరాలు, దేవుని దృష్టిలో ఒకరోజు, మన దృష్టిలో చాలా సంవత్సరాలు ఉన్నాయి. అయితే ఖచ్చితంగా దేవుడి భూమికి ప్రవక్తల బైబిల్ రాశారు కాబట్టి దీని కాలమాన ప్రకారం దేవుడు 6000 సంవత్సరాలు నియమించాడు. భూమికి ఇచ్చిన టైం ఎంతంటే 6000 సంవత్సరాలు. 6000 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత 7వ సంవత్సరంలో అది 1000 సంవత్సరాలు. అది ఆ 1000 సంవత్సరాలు 1000 ఏండ్ల పరిపాలన అనమాట. 6000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభం అవ్వాలి భూమి మీద. 6 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత. అయితే ఈ 6000 సంవత్సరాలకి మనకి ఇంకెంత టైం ఉన్నదంటే ఆ యొక్క 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభం అవ్వడానికి ఇంకెంత టైం ఉన్నదంటే మొన్న సైంటిస్టులు డూమ్ స్టే క్లాక్ అని ఒకటి విడుదల చేశారు. విడుదల చేసి మనకి ఆ 1000 సంవత్సరాలు ప్రారంభం అవ్వడానికి ఇంకెంత టైం ఉన్నదంటే అర్ధరాత్రికి 82 నిమిషాలు ఉందంట. ఎంతండి? అర్ధరాత్రికి 82 నిమిషాలు అంట. అంటే సంవత్సరానికి 1 నిమిషం తగ్గిపోతుందంట. అది సంవత్సరానికి 1 నిమిషం తగ్గిపోతుందంట. అంటే ఇప్పటికి అది ఎన్ని నిమిషాలు ఉన్నదంటే 82 నిమిషాలు ఉన్నదంట అర్ధరాత్రికి. ఇంకా 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభం అవడానికి. అంటే భూమి మీద 3వ ప్రపంచ యుద్ధం వచ్చి ఈ భూమినంతా స్మాష్ చేసి నాశనం చేసి పరిశుద్ధాత్మ బాప్తిజం ఇచ్చి భూమినంతా ఈ వాతావరణంతా కాల్చివేసి నోవహు దినాల్లో నీటితో కడిగినట్లుగా ఇప్పుడు అగ్నితో పరిపూర్ణంగా ఈ లోకానంతా కడిగేసి దీనిని 1000 ఏండ్ల పరిపాలన కొరకు దేవుడు దీన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 1000 ఏండ్ల పరిపాలనలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. దీని మీద దుర్మార్గులు, నీచులు, పాపులు ప్రతి ఒక్కరు కూడా బూడివైపోతూ ఉన్నారు, కాలిపోతూ ఉన్నారు. అగ్ని గంధకాలతో పరిపూర్ణంగా కాల్చడానికి ఇప్పుడు ప్రపంచం సన్నద్ధం అవుతూ ఉంది. హల్లెలూయా. చూడండి, ఆల్రెడీ మీరు యూట్యూబ్లో చూస్తే చూడండి, దేశాల మధ్యలో యుద్ధాలు జరిగిపోతూ ఉన్నాయి. ఎవడు ఏ దేశం మీద బాంబులు వేసేస్తాడో, క్షిపణులు వేసేస్తాడో, ఆ యొక్క క్షిపణులు వేసేస్తాడో తెలియదు. భయంకరంగా ఒకరిని ఒకరు వేసేసుకుంటున్నారు. చాలా భయంకరంగా యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ యుద్ధాలు వీచి అవన్నీ కలిసి దేశాలు మళ్ళీ ఏకమైపోయి రకరకాలుగా ఒకటో ఏకమైపోయి వాళ్ళు ప్రపంచ యుద్ధముగా, 3వ ప్రపంచ యుద్ధముగా దాన్ని చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడంటే ఆయన రాకడకు ముందు యుద్ధాలు వస్తాయని చెప్పాడు, ఖచ్చితంగా కరువులు వస్తాయని చెప్పాడు, కాటకాలు వస్తాయని చెప్పాడు. ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే మెయిన్ టార్గెట్ ఏంటంటే, దేవుడి యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే 6000 సంవత్సరాలు దేవుడు భూమి మీదకి పెట్టాడు. 6000 సంవత్సరాల తర్వాత ఒక మేజర్ ప్రవక్త భూమి మీదకి రావాలి. 2000 సంవత్సరాలకు ఒక ప్రవక్త వస్తున్నాడు. తర్వాత 2000 సంవత్సరాలకు ఒక ప్రవక్త వస్తూ ఉన్నాడు. తర్వాత 2000 సంవత్సరాలకు ఒక ప్రవక్త వస్తాడు. 3 ప్రవక్తలు, మేజర్ ప్రవక్త భూమి మీదకి వచ్చి వాళ్ళ యొక్క కాల గమనాన్ని ముగించి ఈ ప్రపంచం అంతమవ్వబోతా ఉంది, నాశనం అవ్వబోతా ఉంది, దీనికి మీ హృదయాలు సిద్ధపరచుకోండి అని హెచ్చరిక జారీ చేయడానికి దస్ సై ద లార్డ్, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడని వాళ్ళు హెచ్చరికలు జారీ చేయడానికి దేవుడు భూమిపైకి ఒక మేజర్ ప్రవక్త, పెద్ద ప్రవక్తను పంపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఆదాము నుంచి నోవాహుకు 2000 సంవత్సరాలు అయిపోయిందండి. ఆదాము నుంచి నోవాహుకు 2000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఆ కాలానికి అంత్యకాలం ప్రకటించాడు. నోవహు కాలంలో దేవుడు ఆ భూమికి అంత్యకాలం ప్రకటించాడు. అంత్యకాలం ప్రకటించి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే నాశనం చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఎలా నాశనం చేస్తాడంటే ఆకాశ తూములు ఇప్పేసి జలప్రలయముతో ఆ భూమిని మొత్తం నాశనం చేయబోతూ ఉన్నాడు. ఆ ప్రజలంతా నాశనం చేయబోతూ ఉన్నాడు. ఆ పాపాన్నంతా పూర్తిగా తీసేయడానికి దేవుడు ప్రణాళిక రచించాడు. హల్లెలూయా. ఆ భూమి అంతా వెతికితేనంట ఒక్క వ్యక్తి నోవహు ఒక్కడు కనిపించాడు, నీతిమంతుడు. ఆ రోజుల్లో పాపం ఆకాశాన్ని అంటేసింది. పాపం ఆకాశాన్ని అంటేసింది. ఎంత భయంకరమైన పాపం అంటే అక్కడ చిన్నోడికి పెద్దోడికి ఎవరికి ఏజ్ డిఫరెన్స్ లేదండి. భయంకరంగా వయసుతో నిమిత్తం లేకుండా వ్యభిచారం చేస్తూ ఉన్నారు.
పెళ్ళిళ్ళు జరగట్లేదండి అక్కడ పెళ్ళిళ్ళు జరగట్లేదు. ఎవరికి నచ్చిన వారిని వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయి లవ్ మ్యారేజ్లు ఎక్కువైపోయినాయి. లవ్ మ్యారేజ్లు, ఇతను నాకు నచ్చాడు, ఇతను తీసుకుని వెళ్ళిపోవడం, ఈవిడ నాకు నచ్చింది ఈ అమ్మాయి, ఈవిడ తీసుకుని వెళ్ళిపోవడం, వారి ఇష్టాల ప్రకారంగా పెళ్ళిళ్ళు చేసుకోవడం మానేసి వారికి వారు సహజీవనం చేయడం మొదలుపెట్టారు. హల్లెలూయా. మీకు తెలుసా, ఈరోజు దేవుడు చెప్పాడు నోవహు కాలంలో ఎలా జరుగుతుందో మనుష్య కుమారుడి దినాల్లో కూడా అలాగే జరుగుతుందని చెప్పాడు దేవుడు. అంటే మనుష్య కుమారుడి దినాలు మనవి. ఈ కాలంలో నోవహు దినాల్లో జరిగినట్టుగా ఇప్పుడు జరగాలంటే ఖచ్చితంగా అక్కడ ఏం జరుగుతుందో చూస్తే ఇక్కడ ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది. అక్కడ నోవహు కాలంలో సహజీవనం ఎక్కువైపోయింది. ఒకసారి మనం చదువుదామా? ఆదికాండము 6వ అధ్యాయం ఒకసారి చదవండి. మీకు కొన్ని విషయాలు చూపిస్తాను. అక్కడ దేవుడు కొన్ని విషయాలు మీతో మాట్లాడనివ్వండి. దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఆదికాండం 6వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదవండి అమ్మా. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు అదిగోండి. అంటే దేవుని కుమార్తెలు చేసుకోవట్లేదు పెళ్ళి. దేవుని కుమార్తెలు చేసుకోవట్లేదు. దేవుని కుమారులు చేసుకోవట్లేదు. వాళ్ళు ఎలా చేస్తున్నారంటే మనసుకు నచ్చిన వారితో వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. వారికి ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చితే వెళ్తున్నారు. ఇది దేవుని చిత్తమా? దేవుడు ఏర్పాటు చేసిన మార్గమా? దేవుడు నాకు ఇచ్చిన భర్త ఈయనేనా? దేవుడు నాకు ఇచ్చిన భార్య ఈమెనా అని ఏ మాత్రం కూడా వారు ప్రార్థించి మొరపెట్టి దేవుడు ఆ యొక్క ఏర్పరిచిన వివాహంలో కూడా వాళ్ళు అడుగు పెట్టడం లేదు. ఏమన్నా వింటున్నారా? వారు ఆ వివాహంలోకి అడుగు పెట్టట్లేదు. వివాహంలోకి అడుగు పెట్టాలంటే కనీసం 2-3 సంవత్సరాలు వివాహం కోసం ప్రార్థన చేయాలని. ఈ కాలం యొక్క ప్రవక్త ఏం చెప్పాడంటే వివాహంలో అడుగు పెట్టాలని కనీసం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వివాహం కోసం ప్రార్థన చేయమన్నాడు. ఎందుకు ప్రార్థన చేయమన్నాడంటే దేవుడు వివాహం ఎలా చేశాడంటే ఆదాముని పక్కటెముకను కోసి ఎముకని తీసి స్త్రీనిగా నిర్మించాడు. స్త్రీనిగా నిర్మిస్తే అప్పుడు ఆదాము దగ్గరికి ఆ స్త్రీని తీసుకొచ్చినప్పుడు ఆదాము అన్నాడు, నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం అన్నాడు. కనుక ఇది నారి అనబడును అన్నాడు. అంటే నా భాగము అన్నాడు. నా భాగము అంటే నాలో నుంచి తీయబడినది అన్నాడు. అంటే ఒక పురుషుడు ఒక భార్యను ఏర్పాటు చేస్తున్నాడు అంటే ఊరకనే ఏర్పాటు చేయడు. ఊరకనే దేవుడు ఏర్పాటు చేయడండి. ఏదో ఎవరో పాస్టర్ గారు 5,000 తీసుకుని 10,000 తీసుకుని ఒక అమ్మాయిని తీసుకొచ్చేసాడు, పెళ్లి చేసేసాడు అన్నది కాదు. హల్లెలూయా. మ్యారేజ్ బ్యూరోలు ఉన్నాయి. ఒక 50,000 1,00,000 తీసుకుని కట్నం 5 లక్షలు ఇస్తే 50,000 ఇవ్వాలి, 10 లక్షలు ఇస్తే 1,00,000 ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు ఏదో సెంటెన్స్లు పెట్టి ఏదో అందమైన అమ్మాయిని చూపించి ఈవిడ ఎడ్యుకేషన్ ఇది, ఈతగాడి ఎడ్యుకేషన్ ఇది, ఇతను ఈ ఉద్యోగం చేస్తున్నాడు, ఇతనికి ఇన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఇతనికి ఇంత వ్యవసాయం ఉంది, హల్లెలూయా అని చెప్పి ఏయో అందసందాలు బట్టు, ఆస్తులు బట్టు, లేకపోతే చదువును బట్టు, అందాన్ని బట్టు చేసుకునే వివాహాలు కాదు. వివాహం ఎలా చేయబడాలంటే ఖచ్చితంగా ప్రార్థించి ఆమె నా యొక్క ఎముక అని ఇతగాడికి రెవల్యూషన్ ఉండాలి. ఆమె నేను అతనిలో భాగమై ఉన్నాను, నా భర్త అతనే, నా శిరస్సు అతనే అని రెవల్యూషన్ ఈవిడికి రావాలి. హల్లెలూయా. ఇలాంటి రెవల్యూషన్తో కనుక వాళ్ళు పెళ్లి చేసుకుంటే చచ్చిపోయే వరకు కూడా ఏ బంధము కూడా విడిపోదండి. చచ్చిపోయే వరకు కూడా ఏ బంధము విడిపోదండి. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థ అండి అది. దేవుడు వివాహ వ్యవస్థను గౌరవించాడు. దేవుడు ఒక మాట అన్నాడు హెబ్రీ పత్రికలో, ఏమన్నాడంటే అన్ని విషయాలలో వివాహము ఘనమైనది అన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఘనమైనదిగా ఇచ్చాడంటే ఆ వివాహ వ్యవస్థను అద్భుతంగా ఆ విధంగా తీర్చిదిద్దాడు దేవుడు. దానికి అంత గౌరవం ఇచ్చాడు, దానికి అంత వాల్యూ ఇచ్చాడు. కానీ ఈరోజు ఆ వివాహ వ్యవస్థను తుంగలో తొక్కి ఆ వివాహ వ్యవస్థను పూర్తిగా పాడు చేసి ఈ యొక్క నోవహు కాలంలో వీళ్ళు ఏం చేశారు తెలుసండి? ప్రార్థించడం మానేసి, దేవుని వెతకడం మానేసి వారి ఇష్టానుసారంగా మనసుకు నచ్చిన వారితో వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. హల్లెలూయా. ఇది దేవుడికి మొట్టమొదటిగా నచ్చని విషయం. దేవుడికి మొట్టమొదటిగా నచ్చని విషయం ఇది. వాళ్ళు ఆ విధంగా వెళ్ళిపోయి వివాహాలు చేసుకున్నప్పుడు నరులు కుమార్తెలు దేవుని కుమారులు పెళ్లి చేసుకుని వాళ్ళకి పిల్లలు కన్నారు.
వాళ్ళకి పేర్లు ఏం పెట్టారంటే నెపీలుగా అన్నారట. నెపీలు అంటే కంచరగాడిదలు, దేవుణ్ణి ఎరుగనేటి వారు, భయంకరంగా పాపాన్ని మోసేటవారు, వాళ్ళు వాక్యానికి ఎంత మాత్రం లోబడని వాళ్ళవారు. అలాంటి జనాంగాన్ని వాళ్ళు తీసుకొచ్చారు, మిశ్రిత జనాంగాన్ని తీసుకొచ్చారు. హల్లెలూయా. అయితే దేవుడు ఇష్టపడకపోగా అక్కడ ఏం జరిగిందంటే, చదవండి అమ్మా, కొంచెం కిందకి చదవండి. ఉన్నారు ఉండిరి. పిల్లలు కనిరి, సూర్యులు వీరే, చూసి సంతాపపడి ఆమేన్. హల్లెలూయా. అంటే అక్కడ అందరూ పాపులు, దుర్మార్గులు, భయంకరమైన రీతిలో ఎలాగైపోయిందండి పరిస్థితి. వివాహ వ్యవస్థను ఎలా చేసేసారండి కడకి. మన సుప్రీంకోర్టు నోవహు దినాలు జరిగినట్టు ఇప్పుడు ఎందుకు జరుగుతుందంటే, మన సుప్రీంకోర్టు లాస్ట్ 2 years బ్యాక్ సహజీవనం అనేది తీసుకొచ్చింది. సహజీవనం అంటే పెళ్ళికి ముందు వీళ్ళు సహజీవనం చేసి వీళ్ళ అభిప్రాయాలు మ్యాచ్ అవుతే, వీళ్ళ ఆలోచనలు అతని ఆలోచనలు మ్యాచ్ అవుతే, అప్పుడు వీళ్ళు ఇష్టపడి కాపురం చేయడానికి ఇష్టపడితే అప్పుడు వివాహ వ్యవస్థలోకి అడుగు పెట్టచ్చు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. హల్లెలూయా. సుప్రీంకోర్టు ఇచ్చిందని తీర్పు. సహజీవనం చేసి ఆ తర్వాత పెళ్ళిలోకి అడుగు పెట్టొచ్చట. అంటే ఈ చట్టం ఎందుకు వచ్చిందంటే, అసలు ఈ చట్టం మొట్టమొదటిగా చేసింది ఎక్కడ నోవహు కాలంలో చేశారు. నోవహు కాలంలో జరుగుతుంది అది. వాళ్ళ మనసుకు నచ్చిన వారితో వెళ్ళిపోయి సహజీవనం చేసి ఇష్టపడితే పెళ్లి చేసుకున్నారు, లేకపోతే లేదు. తర్వాత ఇంకొక కార్యం ఏంటంటే, ఆ నోవహు కాలంలోనే స్వలింగ సంపర్కులు కూడా తయారయ్యారు. సొదొమైట్స్ అంటారు వీళ్ళు. సొదొమ దేశాన్ని దేవుడు ఎందుకు కాల్చాడు తెలుసని మీకు? సొదొమ అని దేవుడు అగ్ని గంధకాలతో కాల్చవలసిన అవసరం ఏమొచ్చింది? అంత మితిమీరిన కోపం దేవుడికి ఎందుకు వచ్చిందంటే, ఆకాశం నుంచి అగ్ని గంధకాలకు విసిరి కొట్టి ఆ దేశాన్ని కాల్చేశాడు దేవుడు. ఎందుకు అలా కాల్చాడంటే, చిన్న పిల్లలతో సహా పెద్దవాడితో సహా ఆదికాండం 19వ అధ్యాయం మనం చదివితే అక్కడ మనకు కనబడుతుంది. అక్కడ మగోళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, స్త్రీలు పెళ్లి చేసుకుంటున్నారు, పురుషులు పెళ్లి చేసుకుంటున్నారు. వీళ్ళని స్వలింగ సంపర్కులు అంటారు. స్వలింగ సంపర్కులు అంటే దేవుడు చట్టం ఎలా పెట్టాడంటే, ఒక స్త్రీకి ఒక పురుషుడికి ఒక స్త్రీని ఇచ్చాడు, ఒక పురుషుడికి ఒక స్త్రీని ఇచ్చాడు. దేవుడు ప్రతి వాణిని కూడా జతలుగా చేశాడట. జతలుగా చేసి వారిని ఆశీర్వదించాడట. కానీ ఇక్కడ నోవహు కాలంలో ఎలాంటి పాపం భూమి మీదకి వచ్చిందంటే, జతలు పక్కనెట్టి, ఆడ స్త్రీ పురుషులు పక్కనెట్టి, వీళ్ళు పురుషులు పెళ్లి చేసుకుంటున్నారు, స్త్రీలు పెళ్లి చేసుకుంటున్నారు. అలాంటి భయంకరమైన స్థితిలోనికి వీళ్ళు దిగజారిపోయారు. స్వలింగ సంపర్కులు అంటారు, సొదొమైట్స్ అంటారు వీళ్ళు. లాస్ట్ 2 years బ్యాక్ సుప్రీంకోర్టు అదే తీర్పు ఇచ్చింది. ఏం తీర్పు ఇచ్చిందో తెలుసండి? స్వలింగ సంపర్కులు పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళకి హక్కులు ఉన్నాయి, వారికి స్వేచ్ఛ ఉన్నది, చేసుకునే హక్కు గవర్నమెంట్ ద్వారా మేము ఇస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది. ఎలాంటి తీర్పులు ఇస్తున్నారో చూడండి. కోర్టుల ద్వారా వస్తున్నాయి ఇవి. ఎందుకు వస్తున్నాయంటే, ఎందుకు ఆ విధంగా అలాంటి చట్టాలు ఎందుకు వస్తున్నాయంటే, ఆల్రెడీ చట్టాలన్నీ నడిపించే దేవుడు. హల్లెలూయా. అక్కడ నోవహు కాలంలో ఏం జరిగింది, ఇక్కడ అది జరగాలి. అందుకే ఇక్కడ చట్టాలు వస్తున్నాయి, అలాంటి మనుషులు వేస్తున్నారు. అలాంటి పాపం ఎప్పుడైతే భూమి మీదకి వస్తుందో అది అంత్యకాలం అని మనం గుర్తించాలి. హల్లెలూయా. అంత్యకాలానికి గుర్తు ఏంటంటే, భూమి మీద సొదొమైట్స్ రావాలి, భూమి మీదకి అక్రమ సంబంధాలు పెరిగిపోవాలి, లవ్ మ్యారేజ్లు ఎక్కువైపోవాలి, భయంకరంగా పాపం ఆకాశాన్ని అంటేయాలి, ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళ మనసుకు నచ్చిన రీతిలో వాళ్ళు బ్రతకాలి,
స్వేచ్ఛ జీవితం భూమి మీదకి వచ్చేయాలి, స్వేచ్ఛతో కూడిన హక్కులు భూమి మీదకి రావాలి, ప్రతి మనిషి స్వేచ్ఛగా బ్రతకాలి. అలాంటి స్వేచ్ఛ భూమి మీదకి వచ్చినప్పుడు మనకు అర్థం అవ్వాలి ఇది అంత్యకాలము అని అర్థం అవ్వాలి. హల్లెలూయా. అలాంటి అంత్యకాలము నోవహులో అడుగుపెట్టాడు. ఇప్పుడు నోవహు వచ్చాడు. ఇప్పుడు భూమిని అంతా వెతికి అందరూ అలాగే బతుకుతున్నారు, కానీ ఒక్కడు మాత్రమే వాక్యానుసారంగా నడుస్తున్నాడు. ఒక్కడు మాత్రమే దేవుని వైపు చూసేవాడు కనపడ్డాడు. ఒక్కడు మాత్రం నీతిమంతుడిగా బ్రతకడానికి ఇష్టపడ్డాడు. భూమిని అంతా వెతికితే దేవుడు అంట నోవహు ఒకటే కనపడ్డాడట. అప్పుడు దేవుడు నేరుగా నోవహు దగ్గరికి వచ్చి, నోవహు నీవు నేనంతా వెతికితే నువ్వు ఒక్కడమే నాకు నీతిమంతుడిగా కనపడ్డావు, నీకు నీ కుటుంబానికి నేను చెప్పినట్లుగా ఒక ఓడను తయారు చేసుకో, ఒక రక్షణ ఓడను తయారు చేసుకో. ఈ రక్షణ ఓడను తయారు చేసుకుని నేను చెప్పినట్టు కొలతలు చెప్పినట్టుగా నువ్వు ఓడను తయారు చేసి నువ్వు పలానా చోట పెట్టు అని చెప్పి నోవహు చెప్పినప్పుడు నోవహు చెప్పినట్లుగా అంతా చేసేసాడు. తర్వాత దేవుడు నోవహు దగ్గరికి వచ్చి, సరే నేనెవరిని కూడా హెచ్చరిక చేయకుండా తీర్పు తీర్చను. ప్రతి ఒక్కరికి నేనేం చేస్తాను, ముందు హెచ్చరిక జారీ చేస్తాను. దేవుడు ప్రతి ఒక్కరికి చెప్తాడండి, అమ్మా మీ గృహంలో ఇలాంటి ప్రమాదం వస్తూ ఉంది, ఇలాంటి స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతున్నావు, ఇలాంటి కండిషన్లోకి నువ్వు వెళ్ళిపోతున్నావు, దయచేసి నీ జీవితాన్ని మలుపు తిప్పుకుంటావా మార్చుకుంటావా నీ ఇష్టం, లేకపోతే నీ గతి పరిస్థితి దాటి చివరికి వెళ్ళిందంటే అది చాలా తీవ్రతరంగా ఉంటుందని చెప్పి దేవుడు ప్రతి వానికి కూడా హెచ్చరిక జారీ చేస్తాడు. రోగం వస్తుందా ముందు హెచ్చరిక ఉంటుంది, తెగులు వస్తుందా ముందు హెచ్చరిక వస్తుంది, శ్రమ వస్తుందా ముందు హెచ్చరిక ఉంటుంది, ఏది వచ్చినా సరే ముందు హెచ్చరిక వస్తుంది. హల్లెలూయా. హెచ్చరిక లేకుండా కనీసం నీకు చిన్న జ్వరం కూడా రాదండి. నీ జీవితంలోకి ఏది ఎంటర్ అయినా ముందు నీకు దేవుడు హెచ్చరిస్తాడు, ప్రతి దాన్ని హెచ్చరిస్తాడు. సమస్య, రోగమా, తెగుల, కుటుంబ సమస్యల, జీవిత సమస్యల, ఏ సమస్య అయినా సరే దేవుడు నిన్ను హెచ్చరిక జారీ చేస్తూ ఉంటాడు. అమ్మ నీ నడవడికి సరి చేసుకో, అబ్బాయి నీ నడవడికి సరి చేసుకో, నువ్వు ఎలాంటి దారిలో వెళ్ళొద్దు, నీ జీవితం నాశనం అయిపోద్ది. నీ పక్కింటోళ్ళ ద్వారానో, నువ్వు ఎదురింటి ద్వారానో, వెనకింటోళ్ళనో, లేకపోతే ఏ పాస్టర్నో, లేకపోతే ఏ సేవకున్నో, లేకపోతే ఏ రోడ్డు అంట పోయి ఎవరినో ఒకరిని వాడుకొని దేవుడు నీకు హెచ్చరిక చేస్తాడు. హల్లెలూయా. కానీ చాలామంది హెచ్చరికలు ఖాతరు చేయరండి, హెచ్చరికలు పట్టించుకోరు. ఏంట్లే అని వాళ్ళు లెక్క చేయకుండా వాళ్ళు ముందుకెళ్ళిపోవడం ప్రయత్నం చేస్తారు. ముందుకు వెళ్ళిపోయే ప్రయత్నం చేసి గోతులో పడ్డాక కుర్తులో పెడ్డ ఎలకలగలకు అప్పుడు కొట్టుకుంటారు, అప్పుడు బాధపడతారు. అప్పుడు ఎన్ని బాధపడినా ఉపయోగం లేదు. దేవుడు హెచ్చరిక జారీ చేసినప్పుడే సరి చేసుకుంటే, దేవుడు హెచ్చరికలు చేసినప్పుడే జారీ తెలియదు ఆ యొక్క సరి చేసుకుంటే వాళ్ళ జీవితాలు బాగుండేవి, వాళ్ళ వెంటనే బాగుండేవి. ఒకరోజు దేవుడు ఏం చేశాడంటే, హిజ్కియా అని ఒక ఆయన ఉన్నాడు. హిజ్కియా అని ఒక ఆయన ఉంటే ఆయన త్వరలో చనిపోతూ ఉన్నాడు, మరణం వచ్చేస్తుంది. దేవుడు యెషయా అనే ప్రవక్తను పంపించి, హిజ్కియా నీకు ఇచ్చిన సమయం ముగించబడిపోయింది, సమయం టైం అయిపోయింది, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పేసి యెషయా వచ్చేసి చెప్పడం వెళ్ళిపోయాడు. టైం అయిపోయింది. ఈ యొక్క హిజ్కియా వెంటనే గోడ తట్టు తిరిగి వెంటనే పాపాలు ఒప్పుకోవడం మొదలుపెట్టాడు, తన తప్పులన్నీ సరి చేసుకోవడం మొదలుపెట్టాడు. తనన్ని స్థితిగతులన్నీ సరి చేసుకుని, ప్రభువా నా జీవితాన్ని నేను ఇంకా బాగు చేసుకోలేదు, నా జీవితాన్ని ఇంకా సరి చేసుకోలేదు, దయచేసి నాకు కొంత టైం ఇస్తే నేను దాన్ని సరి చేసుకుంటానని చెప్పి గోడతో తిరిగి ఏడ్చి పశ్చాత్తాపడి తన పాపాలని ఒప్పుకుంటుంటే ఆ యొక్క యెషయా అండి గేటు దాటి లోపలికి వెళ్ళలేదు, ఇంకా గేటు దాటి ఇంకా బయటికి వెళ్ళలేదు. మరలా ఏ దేవుడైతే టైం అయిపోయింది ఇల్లు సరి చేసుకొని చెప్పాడో అదే దేవుడు మరి యెషయా దగ్గరికి వచ్చి మళ్ళీ చెప్పాడు, నీకు ఇంకా 15 సంవత్సరాలు ఆయుషిస్తున్నాను దేవుడు చెప్పమన్నాడు అన్నాడు. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైనా సరే దేవుడు హెచ్చరిక చేస్తాడు. హెచ్చరిక చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం చెవులు పెట్టాలి. ఒకవేళ విని దాన్ని ఎప్పుడు గ్రహించకుండా దాన్ని విడిచిపెట్టి ముందుకెళ్ళిపోవడానికి మూర్ఖత్వంతో ప్రయత్నం చేశాము అంటే దాని యొక్క పరిమాణాలు ఖచ్చితంగా మనం అనుభవించవలసిందే. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ నోవహు వచ్చాడు, హెచ్చరికలు జారీ చేయమంటున్నాడు. నోవహుతో ఏం చెప్తున్నాడంటే, ప్రపంచమంతా తిరిగి నువ్వు హెచ్చరికలు చేయి, నువ్వు జారీ చేయి, ప్రతి ఒక్కరిని నేను ఓడలోకి ఆహ్వానించు. ఆ ఓడలోనికి వచ్చిన వారందరూ బ్రతుకుతారు, లేకపోతే అందరూ కూడా చచ్చిపోతారు. నువ్వు వెళ్ళి ప్రకటించమని చెప్తే నోవహు అండి 120 సంవత్సరాలు మొత్తం ప్రపంచమంతా తిరిగండి, అందరికీ అయ్యా మీ నమస్కారం పెడతాను,
ఇంక దండం పెడతాను, దయచేసి మీరు రక్షణ పొందాలంటే వాళ్ళలోకి రండి. అదిగో దేవుడు నన్ను వాడ కట్టమన్నాడు, అక్కడ వాడ కట్టమన్నాడు, వాడ కట్టాను. దయచేసి మీరు వాళ్ళలోకి రండి. ఇతనేమో పంచి కట్టుకున్నాడు, భుజం మీద టవల్ వేసుకున్నాడు, వ్యవసాయం చేసుకునేవాడు నోవహు. ఈ వ్యవసాయం చేసుకుని పంచె కట్టుకుని టవల్ వేసుకుని భుజం మీద ఇంత మీసాలు పెంచుకుని ముసలోడు ఒక కర్రోటి ఇచ్చుకుని ఇలా ఒంగుని వెళ్ళి సువార్త చేస్తుంటే ఒక జిల్లా కలెక్టర్ గారు ఎదురు వస్తున్నాడంటే ఆ జిల్లా కలెక్టర్ గారిని ఆపి, అయ్యా దయచేసి నేను చెప్పే మాటేనండి, దేవుడు చెప్పమన్నాడు మీకు భవిష్యత్తులో జలప్రలయం రాబోతుంది. దయచేసి మీ ఆత్మలు కాపాడుకోవాలంటే, మీరు రక్షించబడాలంటే, సురక్షితంగా క్షేమంగా మీరు ఉండాలంటే దయచేసి దేవుడు ఓడ కట్టమన్నాడు, ఓడ కట్టాను, మీరు అందులోకి రండి అన్నాడంటే ఆ జిల్లా కలెక్టర్ గారు కింద నుంచి పైకి చూసి, నీకేమైనా పిచ్చి పట్టిందా, నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వేంటి, నీ స్థితి ఏంటి, నీ పంచి ఏంటి, నీ ఒలకాడేంటి, ఓడ కట్టాలంటే ఎలాంటి ఇంజనీర్ కావాలో తెలుసా, ఎలాంటి మెటీరియల్ కావాలో తెలుసా, నువ్వేమైనా చదివావు అసలు దానికోసం, నీకేమైనా తెలిసా ఓడ కట్టే విధానం, ఏమనుకుంటావు, నువ్వు పిచ్చి పట్టేసింది నీకు, దేవుడు లేదు దెయ్యం లేదు అతో బాగున్నాడట. ఏమైనా హల్లెలూయా. అలా నడుచుకుంటూ వెళ్ళి ఒక పిల్లోడు చెప్తుంటే ఆ పిల్లోడు అంట ఇని ఎక్కడో ఇంట్లో కూర్చున్న ముసలోడు చెప్పాడట, తాత అగా ముసలోడు ఎవడో ఇంత గడ్డం వేసుకుని ప్రళయం వచ్చేద్ది వాళ్ళకి రమ్మంటున్నాడు, తాత ఏం చేయమంటావు అంటే, ఒరే ఆ ముసలోడు మాట ఏం పట్టించుకోకరా బాబు, నా చిన్నప్పటి నుంచి తినేస్తున్నాడు. అలాగా ఆడికి పెచ్చెక్కిపోయింది. అడిగి ఏమో మాట్లాడుతున్నాడు, వాడు అంటున్నాడు, పడవ అంటున్నాడు, వరద అంటున్నాడు, ఏమంటున్నాడు, ఏమో నా చిన్నప్పటి నుంచి చెప్తున్నాడు, అలాగా నిన్ను కూడా అలాగే తినేస్తాడు, నువ్వు వాడికి కనపడక అన్నాడట. ఈ యొక్క నోవాహు కర్రట్టుకుని అలా వస్తుంటే ఇక్కడున్న వాడు అలా తిరిగి వచ్చేసి వాడట. హల్లెలూయా. ఇక్కడ నోవాహుని చూసి అలా పారిపోయి వాడండి. అలాగా ఇంచుమించు ఊరి నుంచి ఊరికి ప్రతి ఊరికి నోవాహు సువార్త చేస్తుంటే ఒక్కడంటే ఎవడు పనులు వాడు బిజీ. ఇల్లు కట్టుకుంటున్నాడు, తాగుతున్నాడు, పండగ చేస్తున్నాడు. ఏమండి, ఏది చేసుకునేవారు అందులో బిజీ అయిపోయారు. అందులో ఉంటుంది బైబిల్లో, ఇల్లు కడుతున్నారంట, పెళ్లి చేసుకున్నారంట, పుట్టినరోజులు చేసుకున్నారంట. ఎవరి పనులు వారు బిజీ, ఎవరికి గాలి లేదు. అయ్యా కొంచెం కూర్చుని వాక్యమేనండి అయ్యా, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడయ్యా, వాక్యం ద్వారా మీకు అభిషేకం అయ్యా, వాక్యమే మీకు రక్షణ అయ్యా, వాళ్ళకు రండి అంటే ఎలా పనేం లేదంటున్నారు. హల్లెలూయా. సేమ్ టు సేమ్ టుడే. ఈరోజు ఎట్లాగైతే ఉన్నదో అదే పరిస్థితి. ఎన్ని పనులనే చేస్తారు కానీ వాక్యం వినడానికి మాత్రం వాళ్ళకి సమయం లేదు. దేవునికి సమయం కేటాయించడం కూడా టైమే లేదు. ఏమీన్ హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఏమన్నా వింటున్నారా? హల్లెలూయా. అక్కడ ఎప్పుడైతే నోవాహు వాక్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడో వాళ్ళు ఎవరో కూడా వినడానికి ప్రయత్నం చేయట్లే, వాళ్ళు ఎవరో కూడా పట్టించుకోవడానికి ప్రయత్నం చేయట్లే. హల్లెలూయా. అమ్మా వినండి, అక్కడ నోవాహు ఇంటింటికి వెళ్ళి సువార్త చేస్తున్నాడు. అలాగే ఇంచుమించు 120 సంవత్సరాలు సువార్త బోధించాడండి. 120 సంవత్సరాలు సువార్త చెబుతూ ఉంటే ఎవరు కూడా పట్టించుకోలేదు, తలపండిపోయింది నోవాహుకి. తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే జతలుగా అన్నీ ఆ దోమలకి, ఈగలకి, పురుగులకి అన్నిటికి సువార్త చేయమంటే అందరికీ చెప్పాడు. దోమలు వచ్చినాయి కానీ, ఈగలు వచ్చినాయి కానీ, కీటకాలన్నీ వచ్చినాయి, ఆ బొద్దింకలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి కానీ ఆ జ్ఞానం లేని తెలివి లేని పురుగులన్నీ వచ్చినాయి కానీ జ్ఞానం ఉన్న మూర్ఖుడు మాత్రం రాలేదు, మనిషి మాత్రం రాలేదండి. హల్లెలూయా. అయితే అక్కడ ఏం జరిగిందంటే దేవుడు హెచ్చరిక జారీ చేశాడు. ప్రపంచమంతటికి వాక్యం చెప్తూ ఉన్నాడు, ప్రపంచమంతటికి వాక్యం తెలియజేస్తూ ఉన్నాడు. కానీ ఎవరు కూడా వాక్యాన్ని వినడంలో ఎవరు కూడా అసలు వినడానికి ప్రయత్నమే చేయలేదు. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. అయితే దేవుడు ఏం చెప్పాడంటే నోవాహుతో అవన్నిటిని పిలిచి ఓడలోకి వెళ్ళిపోమన్నాడు, తాళం వేసేసాడు. ఆ ఓడలో చేసాడు అనుకున్నారు, ఆ ఓడకి చెక్కేం వాడమన్నాడంటే స్థితిసారకం రాను వాడమన్నాడండి. ఏంటండి అది? స్థితిసారకం రాను ఏంటనుకున్నారు? దూది చెట్టు అనమాట. దూది చెట్టు వాడమన్నాడు. పత్తి చెట్టు అంటాం కదా మనం, దూది చెట్టు, దాన్ని స్థితిసారకం రాను అంటారు బైబిల్లో. ఆ స్థితిసారకం రాను ఎలాగుంటుందంటే దాన్ని ఇలా చీల్చితే అది దాని నిండా హోల్స్ ఉంటాయండి, చిల్లిగా ఉంటుంది చెక్క.
దాన్ని ఎండబెట్టి కనీసం పొయ్యిలో కూడా పెట్టరండి. పొయ్యిలో పెడితే అది పొగొచ్చేస్తే తప్ప మంట రాదండి. హల్లెలూయా. పొగొచ్చేస్తే తప్ప మంట రాదు. పొయ్యిలో కూడా పెట్టండి, పొయ్యిలో కూడా పెట్టడానికి కూడా పనికిరాదు. అలాంటి చెక్కను వాడమన్నాడు దేవుడు. అలాంటి చెక్కను వాడమని దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క సిద్ధిసరక మ్రాన్ని కోసి ఆయన ఆ యొక్క ఎండబెట్టే శుభ్రంగా దాన్ని ఎండబెట్టేసిన ఆ చెట్టుకి రోజులిన చెట్టు ఒకటి కోయమన్నాడు. రోజులిన చెట్టు ఒకటి కోసి దానికి ఒక కీలు వస్తుంది. ఆ కీలు శుభ్రంగా చెట్టుకు పూయమన్నాడు. హల్లెలూయా. ఆ రోజులిన చెట్టు కీలు పూయబడిన సిద్ధిసరక మ్రాను వాసం ఎక్కేసినా దిగదండి. అది దూరాన్ని చూస్తే చిల్లిగా కనపడుతుంది. దగ్గరికి వెళ్ళి చూస్తేనే కానీ తెలియదండి దాని యొక్క వాసం మేకేసినా దిగదు. వాసం మేకేసినా దిగదు, అంత స్ట్రాంగ్ ఉంది అది. ఈ నైపుణ్యం కేవలం దేవుడికి తప్ప ఇంకెవరికి తెలియదు. నోవాహు దగ్గరికి నోవాహు ఏం చేస్తున్నాడంటే సువార్త చేస్తున్నాడు. సువార్త ఏం చేస్తున్నాడంటే ఓడ దగ్గరికి రండి అయ్యా, ఆ ఓడ కట్టమన్నాడు దేవుడు. ఓడ కట్టని చూద్దాకు రండి అంటే ఆ కాలంలోనంటండి ఎవరికైనా నవ్వు రావాలంటే చూడండి, చాలామంది షార్ట్స్ వస్తారు కదా, యూట్యూబ్లో షార్ట్స్ వస్తారు. ఏమన్నా జోకులు వస్తున్నాయంటే పక్క 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 నవ్వుతారు. ఎంత నవ్వు వచ్చేస్తుందంటే వాళ్ళకి ఎంత ఎంజాయ్మెంట్ చేస్తారనమాట. అంటే షార్ట్స్ అన్ని ఎందుకు చూస్తారంటే కొంచెం ఎంజాయ్మెంట్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళు కొంచెం నవ్వుకుంటారనమాట జోకులు చూసి. అలాగా ఆ కాలంలో నవ్వు వాడి దగ్గరికి వెళ్ళి ఎవరికన్నా నవ్వు రావాలంటే, నవ్వు కావాలంటే ఆ ఓడ దగ్గరికి వెళ్ళిపోరేట. ఎందుకు అనుకున్నారు? ఎందుకు ఆ ఓడ దగ్గరికి వెళ్ళిపోరు అనుకున్నారు? ఆ ఓడ అంటే దూరం నుంచి చూస్తే అన్ని చిల్లిలే. నవ్వు ఏం చెప్తున్నాడు? ఓడలోకి రండి, మీరు వరదలో నుంచి కాపాడబడాలంటే ఓడ ఎక్కండి, ఈ ఓడ ఎక్కితే మీరు సురక్షితంగా ఉంటారంటున్నాడు. వీళ్ళ దూరం నుంచి వస్తే ఓడ అంతా చిల్లుల కింద కనపడుతుంది. చిల్లులు ఓడ ఎవడైనా ఎక్కుతాడండి? ఏమండి, చిల్లులు ఓడ ఎవడైనా ఎక్కుతాడా? కానీ ఓడ చూస్తే చిల్లులుగా కనపడుతుంది. కానీ దగ్గరికి వెళ్ళి చూస్తేనే కానీ వాసం వేకేసినంత దిక్కుండా దానికి మధ్యలో కీలు ఉంది. దగ్గరికి వెళ్ళి చూస్తేనే కీలు కనపడుతుంది, కానీ దూరం నుంచి చూస్తే చిల్లులు కనపడుతున్నాయి. హల్లెలూయా. కొంచెం జాగ్రత్తగా మీరు పరిశీలించాలి. ఇంతగా చెట్టు ఎవరో కాదు, ఆ రోజులని ఆ యొక్క సిద్ధిసరక మ్రాన్ ఎవరో కాదండి. ఒక పనికి మాలిన పాపాత్మురాలైన, ఎందుకు పనికిరాని, ప్రజల చేత త్రోసివేయబడి, దేశం చేత బహిష్కరించబడి, మనుషుల చేత అసహించుకొని, అన్నగారిన, దిగజారిపోయిన, పాపంలో కూరుకుపోయిన ఒక పాపాత్మురాలైన సమరయ స్త్రీ బైబిల్లో ఎలాగైతే ఉన్నదో అలాంటి వ్యక్తి ఒక సిద్ధిసరక మ్రానుగా దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఎన్నిక లేని వారిని ఎన్నుకుంటాడట. హల్లెలూయా. ఒక గడ్డి పరకను తీసుకొని దేవుడు అత్యున్నతమైన దానిగా చేస్తాడంట. ఎందుకు? పనికిరాని దాన్ని తీసుకుని దేవుడు ఒక విలువైన వస్తువుగా చేస్తాడంట ఆయన. హల్లెలూయా. దేవుని జ్ఞానం మనుషుని జ్ఞానము ఎందుకు పనిచేయదండి. మనిషి ఏయో కనుక్కుంటున్నాడు కానీ గడ్డి పరకలో జీవం ఎలా వచ్చిందో మనిషికి తెలియదు. ఒక గడ్డి పరకలో జీవం ఎలా వచ్చిందో మనిషికి తెలియదండి. రోబోలు కనుక్కుంటున్నాడు, అంతరిక్షంలోకి వెళ్ళి శాటిలైట్లలోకి వెళ్ళి ఎన్నెన్నో కనుక్కుంటున్నాడు, అవి చంద్రమండలంలోకి వెళ్ళిపోతున్నాడు, ఎన్నెన్నో చేస్తున్నాడు. కానీ తన విద్య ద్వారా గడ్డి పరకలో ఒక జీవం ఎలాగొచ్చిందో మనిషికి తెలియదు. హల్లెలూయా. మనుషుని జ్ఞానము దేవుని జ్ఞానం వెర్రి అయిపోతుందట. వెర్రితనంగా కనబడుతుంది. మనుషుని జ్ఞానం అంత వెర్రి అయినది, కానీ దేవుని జ్ఞానం మనిషికి వెర్రితనంగా కనబడుతుందట. దేవుని జ్ఞానం అంత అమోఘమైనది, కానీ మనుషుడికి వెర్రితనంగా కనబడుతుందట. ఎలా కనపడుతుంది? నోవాహు వాడు మనుషులకి చాలా వెర్రిగా ఉంది, చాలా ఎటకారంగా ఉంది. ఎవడన్నా నవ్వుకోవాలంటే వాడి దగ్గరికి వెళ్ళి కొంచెం నవ్వుకుని వచ్చి చూడట. అలా ఉన్నది. హల్లెలూయా. ఈరోజు పాపులు చూసి మత్సర పడుతూ తప్పులు పాపంలో పడిపోయి భయంకరంగా కార్యాలు చేసి అనగారిపోయి చితుకుపోయి నలిగిపోయి ఓ మూల పడిన పాపం చూసి బాగా కలిగిన వాళ్ళంట పక్క 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 నవ్వుకుంటారు. ఆడు బతికి ఏంటర్ అలాగే అయిపోయిందా, దాని బతికి ఏంటర్ అలాగే అయిపోయిందా, అలాగేంటి అలాగే అయిపోయారల్లా.
అది రగిలిపోతుందా? అంటే వాళ్ళకి ఎంత ఎటకారంగా ఉంటుందంటే వాళ్ళ జీవితాలను చూసి ఎంత భయంకరంగా అపహాస్యం చేస్తారంటే, ఈ స్థితిసారక మ్రాను చూసి పక్కకి వెళ్ళి ఎంత నవ్వుకునేవారు అంటే నవ్వుకునేవారు వాళ్ళు. ఈరోజు పాపులను చూసి, దిగజారిపోయిన వాళ్ళని చూసి రకరకాలుగా మనుషులు కామెంట్లు చేస్తారు. స్థితిసారక మ్రాను చూసి అలాగే కామెంట్లు చేస్తున్నారు వాళ్ళు. కానీ అసలు విషయం ఏంటో తెలుసా? గొప్ప విషయం ఏంటో తెలుసా? ఆ స్థితిసారక మ్రాను ఒక ప్రవక్త చేతిలో ఉంది. హల్లెలూయా. ఎందుకు పనికిరాని చెట్టును తీసుకుని దేవుడు ఒక ఓడగా మలిచాడు దాన్ని. ప్రజలను, జంతువులను, కీటకాలను, పాములను, సింహాలను, ఏనుగులను అన్ని మోసే ఒక ఆయుధముగా, రక్షించే ఒక రక్షక వలయముగా దేవుడు చేసేసాడు దాన్ని. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఏమన్నా వింటున్నారా? ఆ యొక్క ఓడ అలా మారిపోయింది. చూడండి ఎలా మారిపోయిందో తెలుసా? ఓడ ఇప్పుడు ఎలా మారిందో తెలుసండి? దానికి పూయబడిన రోజు లేని కీలును బట్టి అది ఎంత ప్రళయాన్నైనా తట్టుకుంటుంది, ఎన్ని వరదలు వచ్చినా తట్టుకుంటుంది, ఎన్ని పర్వతాలు గుద్దేసినా తట్టుకుంటుంది అది. చూడండి, కొన్ని బిలియన్ల కోట్లు పెట్టి టైటానిక్ షిప్ కొట్టారు, కట్టారండి. సముద్రంలో ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేసినా సురక్షితంగా ఉంటుంది. ఇది ఏదైనా జరిగితే ములగడానికే సంవత్సరం పడుతుందని చెప్పి తయారు చేశారండి టైటానిక్ షిప్. హల్లెలూయా. టైటానిక్ షిప్ తయారు చేశారు. కానీ అది సముద్రంలోకి వెళ్ళి ఒక మంచు పర్వతాన్ని గుద్దేసి అది గుద్దిన అరగంటకి చెప్పి మొత్తం మునిగిపోయింది. మనుషుడి తెలివి అలా ఉంటుంది. కానీ దేవుడు తయారు చేసిన ఓడైతే, ప్రవక్త తయారు చేసిన వాడైతే అది ఎన్నో పర్వతాలు గుద్దింది, ఎన్నో భయంకర రాళ్ళు గుద్దింది, చెట్లు గుద్దింది, ఎన్ని గుద్దినా సరే అది ఏ శంకు చెదరకుండా సురక్షితంగా ఉంది. దేనికో తెలిసింది? దానికి పూయబడిన రోజులేని కీలు. హల్లెలూయా. అందుకోసమే దేవుడు చెప్తున్నాడు, ఈరోజు ఒక పాపి, ఒక తప్పిపోయిన వాడు, దేవుని మార్గంలో తప్పిపోయి పాపంలో పడిపోయినాడు, దెయ్యం యొక్క కబంధ హస్తాల్లో చిక్కుపోయినవాడు, అప్పుల్లో పడ్డవాడు, కష్టాల్లో మునిగిపోయినవాడు, శోధనలో పడిపోయినవాడు, భయంకరంగా అతను ఏడవబడుతున్నప్పుడు అతను ఇంకా తేరుకోలేను, నా వల్ల కాదు, ఇంకా నా వల్ల కాదని చేతులు ఎత్తేసినప్పుడు, హల్లెలూయా, అతని దగ్గరికి దేవుడు గనక ప్రవక్తను పంపించాడా, ఆ ప్రవక్త వాళ్ళకి రోజులేని కీలు పోస్తాడట. ఏం తెలుసా రోజులేని కీలు? ఆ యొక్క స్థితిసారక మ్రానికి దేవుడు ఇంకో చెట్టుని చంపేసి దాన్ని కోసేసి దాని యొక్క ఆ యొక్క గమ్మంతా పిండేసి దానికి రాసేసాడు. హల్లెలూయా. తెలుసా, ఒకటి చావకుండా ఇంకోటి బతకదు. ఈరోజు నువ్వు బతకడానికి కొన్ని చేపలు చచ్చిపోతున్నాయి, ఈరోజు నువ్వు బ్రతకడానికి కొన్ని మేకలు చచ్చిపోతున్నాయి, ఈరోజు నువ్వు బ్రతకడానికి కొన్ని తోటకూర కాళ్ళు చచ్చిపోతున్నాయి. హల్లెలూయా. నువ్వు బ్రతకడానికి రోజు ఏదో ఒకటి చచ్చిపోవాలి. వంకాయలు చచ్చిపోతున్నాయి, టమాటాలు చచ్చిపోతున్నాయి, ఉల్లిపాయలు చచ్చిపోతున్నాయి. ఆ జీవంతో ఉన్న దాన్ని నువ్వు కోసుకుని తినేస్తున్నావు. అంటే నువ్వు బ్రతకడానికి రోజు ఏదో ఒకటి చచ్చిపోతుంది. హల్లెలూయా. అలాగే కష్టాల చేత, బాధల చేత, శ్రమల చేత, భయంకరమైన కార్యాల్లో మునిగిపోయిన నీవు బ్రతకడానికి యేసుక్రీస్తు చచ్చిపోయాడు అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు అనే రోజులు చెట్టు చచ్చిపోయింది. ఇప్పుడు అది ఏం చేసిందంటే ఆ రక్తం అనే కీలు ఇచ్చింది. ఆ కలవరిలో మనకి ఏమొచ్చిందంటే ఆ రక్తం అనే కీలు వచ్చింది. ఎప్పుడైతే రక్తం అనే కీలు తీసుకుని నువ్వు ఒళ్ళంతా పూసుకుంటావో, నీ హృదయం అంతా పూసుకుంటావో, ఆ వాక్యం నువ్వు ఎప్పుడైతే పూర్తిగా అప్లై చేసుకుంటావో అప్పుడు నీవు అందులోంచి బయటకు వస్తావు. హల్లెలూయా. నీ మరణాన్ని నుంచి తప్పించుకుంటావు, నీ కష్టాల నుంచి తప్పించుకుంటావు, నీ శోధనని తప్పించుకుంటావు, నీ జీవితం నుంచి అన్ని అసమానమైన కార్యాల్లో నుంచి పూర్తిగా బయటకు వచ్చేది, తీసుకొచ్చేది ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క రక్తమై ఉంది. నిన్ను ఆ రక్తము తప్ప ఏ మనిషి బాగుపెట్టలేడు. ఆ రక్తము తప్ప ఏ కార్యము నిన్ను బాగుపెట్టలేదు. నువ్వు ఎన్ని దాసుల దగ్గరికి వెళ్ళినా, ఎన్ని సంఘాలు తిరిగినా, ఎన్ని చర్చలు తిరిగినా, ఎన్ని కార్యాలు తలపెట్టినా నీకేం కాదు. ఎక్కడ పడ్డ గొంగళ అక్కడే ఉంటుంది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తాన్ని నువ్వు తీసుకుని నీ హృదయం నిండా అప్లై చేసుకుంటావో అప్పుడు నీవు ప్రతిదాన్ని కాపాడే రక్షణ వలయముగా
ఒక ఆయుధముగా, అనేక ఆత్మలకు ఒక ద్వారముగా దేవుడు నిన్ను మార్చేస్తాడు. హల్లెలూయా. ఎందుకు పనికిరాని స్థితిసారకం బ్రహ్మం తీసుకుని దేవుడు ఎలా చేసేది చూడండి. సైంటిస్టులకు అందని, ఇంజనీర్లకు అందని, మేధావులకు అందని దేవుడు అలాంటి అద్భుతమైన రూపకల్పన అక్కడ చేసి, అలాంటి ఓటను అక్కడ చేసి దేవుడు ఒక అద్భుతం చేశాడు అక్కడ. హల్లెలూయా. ఈ రోజు అద్భుతం ఏంటో తెలుసండి? చాలామంది అద్భుతాలు అంటే అనుకుంటారు కుంటోళ్ళు నడవడం, గుడ్డోళ్ళు చూడడం, మోగోళ్ళు మాట్లాడేయడం. వాళ్ళ జీవితాల్లో ఒక ఆవిడ మన సాక్ష్యం చెప్తుంది, వాళ్ళ ఇంట్లో గ్యాస్ అయిపోయిందంట, ప్రార్థన చేసిందంట, దేవుడు గ్యాస్ పంపించిందంట. ఇంకొక ఆవిడ సాక్ష్యం చెప్తుంది. చాలా రకాల సాక్ష్యాలు ఉంటాయి. అద్భుతాలు అంటే అయ్యి అనుకుంటారు, ఆశ్చర్యకార్యాలు అయ్యి అనుకుంటారు. కానీ బైబిల్ ప్రకారంగా అసలైన అద్భుతం ఏంటో తెలుసా? ఒక పాపి మారు మనసు పొందుకొని పశ్చాత్తాపడి రక్షించబడి యేసుక్రీస్తు యొక్క రక్తం చేత పూయబడడమే అద్భుతం అన్నట్టు. హల్లెలూయా. అది అద్భుతాలన్నిటికంటే అతిపెద్ద అద్భుతం ఏంటంటే, నువ్వు మారు మనసు పొందుకుని పశ్చాత్తాపడి యేసుక్రీస్తు యొక్క రక్తము నీ హృదయంలో పూసుకోవడమే అద్భుతమైనది. చూడండి, అక్కడ మోషే ఎప్పుడైతే మరణం వస్తుందని తెలిసిందో ఏం చేశాడో తెలుసండి? వెంటనే గొర్రెపిల్లను కోసి ఆ యొక్క రక్తాన్ని తీసుకుని గవిడి మీద రాసేసాడు. ఎక్కడైతే గవిడి మీద రక్తం ఉందో ఆ ఇంట్లోకి మరణంతో తెలతలేదు. హల్లెలూయా. అలాగే మన హృదయం అనే ద్వారం మీద యేసుక్రీస్తు రక్తం ఉంటే అందులోకి ఏ తెగులు రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. నువ్వు సురక్షితంగా, క్షేమంగా, భద్రంగా క్రీస్తులో ఉంటావు. అలా చేసేసాడు. నోవహు 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఏం చేశాడు తెలుసండి? అక్కడ ఉగ్రత ప్రకటించాడు, జలప్రలయం. ప్రజలు తప్పించుకోవడానికి మార్గాన్ని తయారు చేశాడు. ఎందుకు పనికిరాని ఒక స్థితిసారక మ్రాణం తీసుకుని అన్ని మోసి ఒక ఆయుధముగా దేవుడు చేసేసాడు. హల్లెలూయా. అది నోవహు కాలంలో జరిగిన మొట్టమొదటి అద్భుతం. 2000 సంవత్సరాలకి తర్వాత దేవుడు జలప్రలయం తప్పించాడు, అందరూ చచ్చిపోయారు. చూడండి, మీరు ఎప్పుడన్నానే అటుకులు ఆడించుకున్నారా? అటుకులు ఆడించేటప్పుడు అండి అటుకులు నానబెడతారు. ఒడ్లు నానబెడతారు. ఆ ఒడ్లు నానబెట్టేటప్పుడు తప్పలన్నీ తేలిపోతాయి. తప్పలన్నీ ఎలా తేలుతాయో తెలుసండి? అస్సలు ఒకటిదానికి ఒకటి ఖాళీ ఉండదు, ఒకదాని మీద ఒకటి ఎక్కేసి చాలా భయంకరంగా నీళ్ళు కనపడవు, తప్పలే కనపడతాయి. అక్కడ నోవహు కాలంలో శవాలుగా మారిపోయిన ప్రజలంట ప్రపంచమంతా అలా ఉన్నారట. శవాలుగా మారిపోయి అక్కడ ఉన్న ప్రజలు అలా తేలిపోయారంట. అంతమంది జనం శవాలు అయిపోయి కొట్టుకుపోయారండి. కనీసం వాళ్ళు పొడుచుకుని తింటాక జంతువులు లేవు, పక్షులు లేవు, ఏమి లేవండి. అంత భయంకరంగా మారిపోయినాయి. హల్లెలూయా. అది 2000 సంవత్సరాలు జరిగిన కార్యం. ఇది టైము ఇంచుమించు నాకు 8:46 అవుతుంది. నేను ఇక్కడితో క్లోజ్ చేస్తాను. ఈ మెసేజ్ నేను వచ్చే వరకు కంటిన్యూ చేస్తాను. హల్లెలూయా. జాగ్రత్తగా మీరు వినడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రతి 2000 సంవత్సరాలకి దేవుడు ఒక కార్యం చేస్తున్నాడు. నోహు కాలంలో 2000 సంవత్సరాలు, ఆదాము నుంచి నోహు వరకు అక్కడ 2000 సంవత్సరాలు అయింది. అక్కడ అంత్యకాలం ప్రకటించాడు. అంత్యకాలం ప్రకటించి పాపాన్నంతా తుడిచేశాడు జలప్రలయంతో. ఆ జలప్రలయంతో తుడిచేసి దాన్ని ముగించేసి అక్కడ నోవహు ద్వారా మరల ప్రపంచాన్ని ప్రారంభించాడు. తర్వాత 2000 సంవత్సరాలకి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు భూమిపై. నోవహు వెళ్ళిపోయిన 2000 సంవత్సరాలకి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి వెళ్ళిపోయి ఇప్పుడు మనకి ఎన్ని వేల సంవత్సరాలు అవుతుందండి? 2000 సంవత్సరాలు అవుతుంది. అంటే నోవహు నుంచి యేసుక్రీస్తు 2000, యేసుక్రీస్తు నుంచి ఇప్పుడు 2000, మొత్తం 6000 క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఆ 2000 సంవత్సరాల తర్వాత దేవుడు ఏం చేయబోతున్నాడు అన్నది నేను వచ్చే వారం చెప్తాను. దేవుడు కృపను బట్టి మీరు ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా మీరు సహాయం చేస్తాడు. ఖచ్చితంగా 2000 సంవత్సరాల తర్వాత కొంతమంది రక్షించబడి ఓడగా మారుతున్నారు, కొంతమంది తీర్పులు గురైపోయి శవాలుగా మారిపోతున్నారు, కొంతమంది భయంకరంగా తీర్పుల మధ్యలో, కృపకి మధ్యలో దేవునితో సహవాసం చేయడానికి ఓడ లోపల ఉన్నారు. హల్లెలూయా. దేవుడు 3 భాగాల కింద విభాగిస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా అందులో ఏ భాగంగా మనం ఉన్నామో మనం గుర్తించాలి, మనం తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా దేవుడు ఒక ప్రవక్త ద్వారా
మనకు తెలియజేస్తున్నాడు. ఈ విషయం సమరయ స్త్రీకి తెలిసింది కాబట్టి ప్రవక్త వస్తే ఎలా మలుస్తాడో, ఏం బయలుపరుస్తాడో, ఏం చెబుతాడో ఈ రెవల్యూషన్ సమరయ స్త్రీకి ఉంది కనుకనే ఆ ప్రవక్తను గ్రహించినప్పుడు ఆమె క్రీస్తుని కనుగొనడానికి ప్రయత్నం చేసింది. హల్లెలూయా. అందుచేత నా ప్రియమైన సహోదరులారా, అన్ని విషయాలు నేను ఒకసారి చెప్పలేను. అంచెలంచెలుగా ఒక్కొక్క విషయం మెల్లగా నేర్చుకుందాం. ఇప్పుడు ఈ వారానికి మనం ఆ 2000 సంవత్సరాల చరిత్ర ఏం జరిగిందో మనం కొన్ని విషయాలు మనం చూడగలిగాం. వచ్చే వారం నేను మిగతా విషయాలు చెప్తాను. ఖచ్చితంగా మీరు కూడా స్థితిసారక మ్రానుగా మీరుంటే, ఎందుకు పనికిరాని వారిగా మీరుంటే, ఎవరు ఉపయోగించుకోలేని పనికి మాలిన చెట్టుగా మనం ఉంటే, అలాంటి చెట్టును దేవుడు ఉపయోగించుకొని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఈ కాలంలో ఒక ప్రవక్తను పంపించి ఆ ప్రవక్త ద్వారా ఆ యొక్క రోజులిన్ కీలు మన జీవితాల్లో పూయడానికి దేవుడు ప్రవక్తను పంపించాడు. ఆ ప్రవక్త ద్వారా ఈరోజు నిజమైన ఓడగా, క్రీస్తు అనే ఓడగా మన జీవితాలు కట్టబడుతున్నాయి. ఏ విధంగా కట్టబడుతున్నాయి అన్నది మంచిలంచెలుగా మనం నేర్చుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రార్థన చేద్దామని.